అంతటా భగీరథుడు మరల బ్రహ్మ గురించి 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన విధాత పునర్దర్శనమొసగి ఏమి వరము కావాలనని అడిగెను. సురగంగను భరించగలిగే నాథుడెవరని ప్రశ్నించగా అందుకు విధాత ఈ 14 గోన భాండములలో సురగంగను వహించగలిగేవాడు, ఆమె అహమును అదుపు చేయగలిగినవాడు ముక్కంటి ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. భగీరథుడు పట్టువిడవక ఇనుమడించిన దీక్షతో మరి ఒక 6,000 సంవత్సరాలు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చినవాడై మహేశ్వరుడు దర్శనమొసగి అతని ప్రార్థనను మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చని చెప్పాడు. చంద్రశేఖరుడు హిమత్ పర్వతాగ్రమున నిలచి తన ముడివేసి ఉన్న జటాజుటమును విదల్చి ఓరకంట దివి నుండి భూమిని బ్రద్దలు చేయగలనన్న అహముతో ఉన్న గంగను చూచి చిరుమందహాసం చేశాడు. నడుముపై చేతులను ఉంచి నిలచిన శంకరుని పరిహాస దృష్టితో చూచిన గంగ ఉత్తుంగ తరంగాలతో వడితిరుగుతున్న సుడులతో మహోగ్ర ధృతితో తనలోని మకరాలు మీనాలు కూర్మాలతో జలచరములన్నింటితో సహా పరమేశ్వరుని పాతాళానికి తొక్కాలన్న తన అహంతో ఆకాశమంతా పరుచుకున్న తన జలాలతో మహావేగంతో శివునిపైకి ఉరికింది.